నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. ఈరోజు హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేష్ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అనుమానంతో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి ఘటన అయితే ఇప్పుడైతే కనబడతా ఉంది. అసలు ఇలాంటి ఘటనలు అనేక చూస్తా ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్‌లో గూడా అనేక ఘటనలైతే జరుగుతా ఉన్నాయి. ఒక ఘటన మరో ముందుకే ఇంకొక ఘటన జరుగుతా ఉంది. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉన్నాయి? ఎందుకు మరి ఘటన పైన ప్రజలకు అవగాహన ఎందుకు అస్తలేదు? మరి చట్టం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాలు మొత్తం క్లియర్ కట్‌గా మాట్లాడతాం. మనతోని హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ హైదరాబాద్ నల్లకుంటలో వెంకటేష్ అనే అతను లవ్ మ్యారేజ్ చేసుకొని తను నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కనబడుతోంది. ఎందుకు ప్రజల్లో ఇంత క్రూరత్వం పెరిగిపోతుందంటే ఏం చెప్తారు? అంటే ఎవరిని భార్యని తగలబెట్టిందా? భార్య భర్తను తగలబెట్టిందా? భార్యనే తగలబెట్టింది. భార్యను. నిన్ననేమో భర్తను భార్య తగలబెట్టింది. ఉప్పలనో ఎక్కడనో. హ్మ్. ఇట్లాంటి దారుణాలనేటివి యాక్చువల్‌గా నేను దయచేసి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. భార్యాభర్తలకు చిన్న చిన్న పంచాయతీలు కామన్. డెఫినెట్‌గా. హ్మ్. అది మనకు తెలుసు. నీవు ఇంట్లో పొయ్యి లేని ఇల్లు అయితే ఏదుండదు. మట్టి పొయ్యి లేని ఇంట్లో ఏదుండదు. బంగారు పొయ్యి మీద ఎవ్వడు ఇంట్లో ఏ ఇల్లు కూడా వండుకోదు. ప్రతి ఒక్క పంచాయతీలో పొయ్యి కామన్. హ్మ్. ఇదైతే నా యొక్క అభిప్రాయం. మీ దగ్గర ఏదైనా మనస్పర్ధలుంటే మీరు పొయ్యిని చేంజ్ చేసుకోండి గానీ, మీ ఇంటిని తగలబెట్టెత్తుకోవాలని నా యొక్క అభిప్రాయం. హ్మ్. అంటే నీకు నచ్చకుంటే భర్తకు భార్య నచ్చకున్నా, భర్తకు భార్య నచ్చకున్నా మీరు ప్రశాంతంగా మ్యూచువల్ డివోర్స్ చేసుకోండి. 3 నెలల్లో ఆర్డర్స్ ఒస్తాయి. ఆ పంచాయతీలో ఏదో కోర్టు తిరిగే పంచాయతీ ఇంట్లో ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసుకోండి. అంతేగాని తగలబెట్టడం ఏందయ్యా? హ్మ్. తగలబెట్టుకోవడం ఏంది? అది నిన్న ఈడ వికారాబాద్‌ల భార్యను కొట్టి చంపిండు. హ్మ్. ఈయన తగలబెట్టిండు. నిన్న భార్యలు కూడా తక్కువలేంలే గాదు. అంటే హ్మ్. ఏంటిదంటే భర్తలు తక్కువ లేదు, భార్యలు తక్కువ లేదు. మ్యారేజ్ అంటేనే ఒక సాక్రిఫైసింగ్ యాక్చువల్‌గా. మ్యారేజ్ అంటేనే ఒక మొత్తం పెద్ద బిగ్ సాక్రిఫైస్ మ్యారేజ్ చేసుకుంటేనే అసలు నన్నడిగితే భర్తనన్న ఒక ఆడపిల్లకి గాని, మగ పిల్లవానికి గాని వానికి పుట్టినప్పుడే చిన్నప్పుడు మనం డైలాగ్ వచ్చింది. ఆడు 9 నెలలు కడుపులో ఉన్నప్పుడే అసలు పెళ్లయితే ఇదిరా బై, పెళ్లి కాకపోతే ఇదిరా బై. వానికి ఒక 5 నిమిషాలు సినిమా చూపిస్తే అసలు మానవ పుట్టుకనే పుట్టాడు అన్నట్టు ఉంది పరిస్థితి యాక్చువల్‌గా ఇది. సో, వీళ్ళన్నిటిని మేము భార్యాభర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ దగ్గర ఏమైనా పంచాయతీ ఉంటే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. మీ పెద్దల సమక్షంలో మీ అమ్మ, నాయన, అటు అమ్మ, నాయన, ఇటు అమ్మ, నాయన. మా అంటే ఇంటి పెద్దలు, ఇంటి పక్కోళ్ళు. అంతేగాని ఈ తగలబెట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, విషం కలిపి డ్రమ్ములు, ఇది కుక్కర్లు ఇవన్నీ చూస్తే చాలా మందికి యాక్చువల్‌గా అసలే 30, 35 ఏళ్ల వరకు పెళ్ళిళ్ళైతలేవు. హ్మ్. ఇంక 34 వచ్చిన 35 ఏళ్ళొచ్చినాక పెళ్లి చేసుకోవాలంటే భయం. ఆడికి 35, 37 ఏళ్ళకి కూడా బీపీ, షుగర్ వచ్చి చచ్చిపోతాడింగ. ఇంగ వానికి పెళ్ళేడా? సంసారం ఏడా? సంసార సుఖమేడా? పిల్లలేడా? పిల్లల పెళ్లిలేడా? పిల్లల పెళ్లిలేందో వాని పెళ్లి వాడు చూసుకోలేడిప్పుడు ప్రశాంత్. అట్లుంది పరిస్థితి. అంటే చట్టాల మీద గూడా ప్రజలకి అరే! ఏమైతది ఒక మా మా అంటే 5 సంవత్సరాలు జైల్‌లో ఉంటావు. మా అంటే 10 సంవత్సరాలు జైల్‌లో ఉంటావు. అని ఒక చులకన భావం అయితే ఎక్కడనో కనిపిస్తా ఉంది. ఎందుకు ఇలా సమాజం తయారైతుందంటే ఏం చెప్తారు? అదే అండి నేనేమంటున్నంటే, చట్టం ఎవ్వరికీ చుట్టం గాదు. భార్య తప్పు జేసినా, భర్త తప్పు జేసినా, భర్త భార్యని చంపినా, భార్య భర్తని చంపినా, అది ఒక మర్డర్ కేస్ కిందకి వస్తది. అది డెఫినిట్‌గా అబోవ్ 10 ఇయర్స్ పనిష్మెంటే ఉంటది తప్పించి, ఈమె లేడీ గదా! ఈమె మెన్ గదా! ఈమె ఈయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గదా! ఒక్క 1 ఇయర్ గూడా కన్సిడర్ ఉండదు. డిస్కౌంట్ ఆఫ్ పనిష్మెంట్ అనేది ఒక్క 1 మంత్ కూడా 1 ఇయర్ గాదు. 1 మంత్ గూడా ఉండదు. సో, ఇక్కడ 5 ఇయర్స్ పనిష్మెంట్ అంటే ఇక్కడ మనకు చట్టంలో గూడా లాంగ్ ట్రయల్. ఇప్పుడు లాంగ్ ట్రయల్ అనేది గూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు బికాజ్ మనకు న్యాయ వ్యవస్థని ఏం కించపరచలేము కానీ, ఏమనలేము, కామెంట్ చేయలేము. కానీ నంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఇప్పుడు సపోజ్ నేను మొన్న దాదాపు ఒక 2500 ఎస్ఆర్ నంబర్ రంగారెడ్డి కోర్ట్‌లో. హ్మ్. రంగారెడ్డి కోర్ట్‌లో విడాకుల నంబరు ఎస్ఆర్ నంబరు దాదాపు 2500 ఫైల్ నంబర్. హ్మ్. అంటే ఒక సంవత్సరంలో ఒక జిల్లాలో 2500 మంది జంటలు విడిపోతున్నారు. అంటే ఆన్ అన్ యావరేజ్ రోజుకొక 10, 12 మంది విడిపోతున్నారు. హ్మ్. ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి? పెళ్ళిళ్ళని అట్‌లీస్ట్ కార్తీక మాసం జరుగుతాయి. ఆషాఢ మాసం జరగవు. ఇంగ ఇది భాద్రపదం తెలవదు. ఓన్లీ హ్మ్. మంచి రోజులు జరుగుతాయి. బట్ ఇక్కడ 365 డేస్ వర్కింగే. హ్మ్. అంతే 365 డేస్‌లో ఆల్‌మోస్ట్ ఒక 300 డేస్ వర్కింగు. రోజుకి 8, 10 మంది జంటలు విడిపోవడానికి కోర్టుకొస్తున్నారంటే ఎన్ని కేసులు? అంటే ఇవన్నీ 5 ఇయర్స్ పనిష్మెంట్ పడేటప్పుడు కూడా ఎప్పుడు పడుతదో తెలవదు. అంటే ఇవన్నీ కూడా నన్నడిగితే ఇప్పుడు చట్టాలు గూడా కొంచెం అంటే చేంజ్ చేసుకోవాలి. హ్మ్. పార్లమెంట్‌లో థాయిలాండ్‌లో ఏదైనా మర్డర్ కేస్ ఏస్తే 7 డేస్‌లో నేను లాస్ట్ టైమ్ థాయిలాండ్ కేస్ చూసినా గదా! మర్డర్ కేస్‌లో గాని, డ్రగ్స్ కేస్‌లో 7 డేస్‌లో ట్రయల్ వాడక్కడనే అండర్ గ్రౌండ్ జైల్‌లో అటెంప్ట్ హ్యాంగ్ యాక్చువల్లీ. బయటికి కూడా రాలే. హ్మ్. ఎప్పుడైతే నీకు రిమాండ్‌కి ఏసినో
అక్కడనే కింద అండర్ గ్రౌండ్ -19th ఫ్లోర్ 18th ఫ్లోర్ ఉంది, అక్కడికి వెళ్ళి హ్యాంగింగ్ అంతే, దట్స్ ఇట్. ఇక్కడ 7 ఇయర్స్ తిరుపతి ప్రదక్షిణలు, తిరుపతి ఉండలు తిరుగుతున్నట్టు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగి 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 వాడు అప్పటి వరకు ఉంటాడో పోతారో కూడా తెలియదు. అంతెందుకు మారుతిరావు ఓపెన్ గా ప్రాణాయాత్ర చేసినోడు వానంతకు వాడే ఆత్మహత్య చేసుకుని కూర్చుంది. అంటే ఏంటి, ఆఫ్టర్ 3 to 4 ఇయర్స్. సో అప్పటి వరకు ఉంటాడు, ఇప్పుడు ఏం లేడు. ఇప్పుడు వాళ్ళ ఏటు వచ్చేసి 20 ఇయర్స్ 10 ఇయర్స్ పనిష్మెంట్. సో ఆ శిక్షను అనుభవించడానికి మనిషి ఉంటాడో లేదో కూడా తెలియదు. సో అట్లుంది కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా ఈ కేసెస్ ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఇట్లాంటి ఎస్పెషల్లీ మర్డర్ కేసెస్ కానీ సెన్సిటివ్ కేసెస్ కానీ యాక్చువల్గా న్యాయ వ్యవస్థ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మన దగ్గర కూడా చాలా కష్టపడుతుంది. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్ కానీ పోక్సో కేసెస్ కానీ ఇట్లాంటి మర్డర్ కేసెస్ కానీ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ ద్వారా త్వరగా డిస్పోజల్ చేస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇవి న్యాయ వ్యవస్థ ఒక రెక్టాంగిల్ ద లీనియర్ మోషన్ లో పనిచేస్తుంటే క్రైమ్స్ మాత్రం పారాబోలిక్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లో పెరుగుతున్నాయి. కాబట్టి సో మనకి ఇక్కడ డెఫినెట్ గా సోషియో ఎకనామిక్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ కావాలి. చట్టం కూడా తన పని తను చేయాలి. ఇప్పుడు డెఫినెట్ గా అట్లా తగలబెట్టడానికి ముందు యాక్చువల్గా పోలీసు వాళ్ళు కూడా ఏదైనా ప్రీ కౌన్సిలింగ్ కానీ ప్రికాషన్స్ తీసుకుంటే ఆ ప్రాణం బతికేది. అంటే అనుమానాలు ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయని మనం ప్రధానంగా ఏంటాం. ఎందుకు ఈ భార్యాభర్తల మధ్యలో అనుమానాలు వస్తూ ఉన్నాయి? వాటికి ఎందుకు చట్టం అలాంటి వాళ్ళకి కేసు ఫైల్ చేసి కానీ లేకుంటే ముందుగానే గైడ్ లైన్స్ ఇవ్వలేకపోతా ఉందంటే ఏం చెప్తారు? అనుమానాలు అనేవి వాస్తవమే. ఆ అనుమానం ఉన్న సంసారం అయితే నిలబడదండి 100%. మీరు ఏదైనా సంసారంలో ఏదైనా ఉండొచ్చు కానీ అనుమానం అయితే ఉండకూడదు. అనుమానం ఉంటే క్లారిటీ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ పిల్లగాడు, ఇప్పుడు పిల్లగానికి పిల్ల మీద అనుమానం ఉన్నా, పిల్లకు పిల్లగాని మీద అనుమానం ఉన్నా, తన భర్తను కూసబెట్టాలా, ఏదైతే పిల్ల అనుమానం ఉందో కూసబెట్టి మీ ఇద్దరికి ఇష్టం ఉందా అని ఓపెన్ కట్టడం బెటర్. ఓపెన్ కట్టడం బెటర్. ఇప్పుడు భర్తకు భార్య మీద అనుమానం ఉన్నా ఇద్దరిని కూసబెట్టి ఓపెన్ కట్టడం, ఆ ఓపెన్ కట్టడం వల్ల ఒక సందేహం అనేది నివృత్తి అయిపోతుంది. సో ఈ అనుమానం ద్వారా ఆయన ఏం చేస్తున్నా, ఆమె ఏం చేస్తుంది, ఇవన్నీ వేస్ట్ అండి. దయచేసి అనుమానం పడకన్నా దాన్ని క్లారిటీ చేసుకోవడం బెటరు. ఈ అనుమానం పడితే మాత్రము అక్కడ మానసిక వేదనకు గురై ఒకవేళ చంపినా చెప్పకుండా నెక్స్ట్ స్టేజ్ ఏంది, బీపీలు షుగర్లు ఇవన్నీ పంచాయతీలు మళ్ళీ ఇదంతా భార్య భర్తల్లా. సో డెఫినెట్ గా మీకు ఒకవేళ అనుమానాలు డెఫినెట్ పడకండి. అనుమానం పడాలనుకుంటే అనుమానం పడే కన్నా నీ భార్య ఫోను రోజు ఒక 5 నిమిషాలు నువ్వు చెక్ చేయి, భార్య భర్త ఫోన్ 5 నిమిషాలు చెక్ చేయి, అనుమానాలన్నీ పోతాయి. ఫోన్ లో మొత్తం ప్రపంచం ఉంది. ఆ ఫోన్ ఒక 5 నిమిషాలు ఇద్దరు లాస్ట్ పనుకునేటప్పుడు ఒకసారి చూసుకుంటే అనుమానమే రాదు. ఏమైనా ఉంటే కౌన్సిలింగ్ తీసుకుంటే. థ్యాంక్ యూ.